జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారాలు. నేను మీ ఫన్ రాజేష్. యాక్చువల్గా సంవత్సరం క్రితం నేను మాట్లాడిన ఒక చిన్న వీడియో క్లిప్ ఇంకా మన వాట్సాప్లో తిరుగుతూ ఇంకా కాల్స్ వస్తూనే ఉన్నాయి. దీని విషయంలో నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. అప్పుడు నేను మాట్లాడిన విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించి నేను ఒక యూట్యూబ్ వీడియో చేసి పెట్టాను. దాన్ని బ్లాక్ చేశారు. ఆ ఛానల్స్ మన మొత్తం 3 ఛానల్స్ బ్లాక్ అయ్యాయని చెప్పేసి మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆ వీడియో క్లిప్ తిరుగుతూనే ఉంది. ఎన్నిసార్లు తిరిగినా, ఎంత తిరిగినా, ఏం జరిగినా, ఏం చేసినా నేను చెప్పిన విషయం ఏదైతే ఉందో, ఇప్పుడు ఫోన్ చేసి ఒకటే అడుగుతున్నారు వెధవలు. ఏమని అడుగుతున్నారు? నీకు కోపం వస్తే వాడెవడైతే ఉన్నాడో వాడిని మాత్రం తిట్టు, అంతేగాని మొత్తం మతాన్ని తిట్టడానికి నీకే అధికారం ఉంది, నీకే హక్కు ఉంది, ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతున్నారు. దాని గురించి కొంచెం క్లారిటీ చెప్దాము. ఆల్రెడీ చెప్పిన విషయమే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదే క్లారిటీ. ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కరుణాకర్ గారు ఇక్కడ బైబిల్ మీద కొన్ని వీడియోస్ చేస్తూ బైబిల్కి సంబంధించి కొన్ని నిజాలు చెబుతూ మనకి ఇది చేయడం చూసాం. దాని మీద కౌంటర్ అని చెప్పేసి ఎవడైతే మా అరగుండు సాంబిగాడు, ఎర్రి డాష్ గాడు సాంబిగాడు ఉన్నాడో వీడు కౌంటర్గా నేను పురాణాల మీద చేస్తానంటున్నాడు. ఇప్పుడు ఇదే ప్రశ్న వాడిని అడగండి అని చెప్తున్నాను నేను. ఏమని అడగాలి? అరే ఎరుపు సాంబిగా, అరగుండి సాంబిగా, నీకు ఒకవేళ ఇప్పుడు నీ గ్రంథం మీద మాట్లాడుతున్నారు, అతను నీ గ్రంథం మీద మాట్లాడుతున్నాడు కాబట్టి అతని మీద మాట్లాడు, తప్పులేదు. అంతేగాని నువ్వు మా గ్రంథాల మీద ఎందుకు మాట్లాడుతున్నావురా అని ప్రశ్నించినందుకు నన్ను వాడు ముందే చెప్పాడు. వాడు ప్రశ్నిస్తూ వీడియోలు చేస్తూ పురాణాల మీద వీడియోలు చేస్తూ డిబేట్కి ఎవరైనా రావచ్చు అంటే నేను ఫోన్ చేసి వాడికి మంచిగా నీట్గా నచ్చజెప్పడానికి ట్రై చేశా. ఆ ఆడియో కూడా వాడే పెట్టుకున్నాడు. ఇప్పటికి కూడా ఉన్నట్టుంది వీడియో, మీరు ఆ ఆడియో వినొచ్చు. ఏంటి శివశక్తి కార్యకర్తలు పారిపోతున్నారని ఏదో పెట్టాడు, పనికి మాలిన టైటిల్ ఒకటి. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఈరోజు ఏం కొత్త ఏం కాదు. వాడి ఎదవ అని అందరికీ తెలుసు. కాకపోతే మంచిగా చెబితే వింటాడు అన్న ఒక ఆలోచనతో మంచిగా చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏమైంది? వాడు వినాలి కదా, విననప్పుడు ఏం చేసాం? వీడు ఎలాగైతే చేస్తున్నాడో అలాగా వాడికి మొట్టికాయలు వేసాం. గట్టిగా మొట్టికాయలు వేస్తే ఎవరైనా సరే డిబేట్కి రావచ్చు అని అడిగిన మా అరగుండు సాంబిగాడు ఎవరైనా డిబేట్కి రావచ్చు అన్నప్పుడు నేను వస్తాను అంటే దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పి, నువ్వు చేసిన ప్రతి వీడియోకి కూడా ఇది నువ్వు ఓడిపోయిన తర్వాత దానికి క్షమాపణ చెప్పి మొత్తం మన ధర్మంలోకి రావాలి, మీరు మా ధర్మంలోకి వచ్చేసి మా ధర్మం తరపున ప్రచారం చేయాలి, క్రీస్తు మతం నకిలీ మతం అని చెప్పి ఒప్పుకొని దాని గురించి కూడా ప్రచారం చేయాలి, ప్రతి వీడియోకి కూడా ఒక్కొక్క క్షమాపణ చెబుతూ వీడియో చేయాలి, అలాగే ఈ క్రీస్తు మతంలో ఏమి లేదన్నది తెలుసుకోవడం కోసం కూడా మిగతా వారందరికీ తెలిసే విధంగా ఒక వీడియో చేయాలి అని వాడికి ఒక క్లారిటీ చెప్పి డిబేట్కి సిద్ధం కారా అని చెప్పినప్పుడు, ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఒక చెంచాగాడు ఉన్నాడు. ఏమంటారు వాడిని? బ్రోకర్. సైమన్ రాజ్ జొన్నలగడ్డ అనే ఒక బ్రోకర్ ఒకడు మా ఇద్దరి మధ్యలో బ్రోకరేజ్ నడిపాడు. వీడే మెయిన్. వాడిని అడిగితే వాడిని బట్టి తెలుస్తుంది. వాడేమంటున్నాడు? మీరు ఓడిపోతే నాకు 5 లక్షలు ఇవ్వండి చాలు, నేను ఓడిపోతే 20 లక్షలు ఇస్తా అంటే డబ్బులు ఇచ్చి తప్పించుకుందామని చూస్తున్నాడు. నాకు డబ్బులు వద్దురా బాబు, ఏదైతే నీకు చెప్పిన రూల్ ఉందో, నువ్వు ఓడిపోతే నువ్వు పూర్తిగా హిందూ ధర్మానికి రావాలి, ఈ ధర్మం గురించి ప్రచారం చేయాలి, పూర్తిగా క్రీస్తు మతాన్ని వదిలేయాలి అని నేను చెప్పినప్పుడు దానికి ఒప్పుకోకుండా నేను చెప్పా, ఒకవేళ నేను ఓడిపోతే నేను వదిలేస్తాను, హిందూ మతాన్ని వదిలేస్తాను, హిందూ ధర్మాన్ని వదిలేస్తాను, నీతో పాటు వస్తాను, నీ గురించి క్రీస్తు గురించి శవార్తలు చెప్పమంటే శవార్తలు కూడా చెప్తా, నేను రెడీగా ఉన్నానని కూడా చెప్పినప్పుడు దానికి ఒప్పుకోకుండా వీడు చేస్తున్నవి తప్పని వీడికి తెలుసు. అలాంటప్పుడు మా అరగుండు సాంబిగాడు వాడు కరెక్ట్గా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక వాడు వెధవై ఉండి ఏదన్నా అడిగితే తప్పించుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తాడు వాడు. ఆ విషయం అందరికీ తెలుసు. అందుకనే
వాడిని ఎవరు పట్టించుకోవట్లేదు కూడా. సో ఇప్పుడు ఈ మధ్యలో నన్ను చాలామంది ప్రశ్నిస్తే, ఎందుకు మీరు మా సాంబశివరావు గారు పిలుస్తుంటే రావట్లేదు మీ వాళ్ళు ఎవరు అంటే, అరే బురద పూసుకున్న పందిని ఎవడైనా వెళ్ళి వాటేసుకోవడానికి మనసు ఒప్పుద్దా? ఇది నేను చెప్పిన సమాధానం. సో ఇప్పుడు అరగుండు సాంబిగాడితో ఎందుకని డిబేట్ చేయట్లేదు ఎవరు? ఎందుకంటే వాడు బురద పూసుకున్న పంది, వాడిని వాటేసుకుంటే వెళ్ళి ఆ బురద మనకు అంటుతుంది తప్ప ఉపయోగం లేదు. ఇకపోతే మాట్లాడితే బైబిల్ మీద బురద జల్లుతున్నారు, బైబిల్ మీద బురద జల్లుతున్నారు. బైబిల్ మీద బురద జల్లడం ఏంట్రా? అదే బురద, అదే మురికి, అదే దరిద్రం. మళ్ళీ ఇంకా దాని మీద బురద జల్లడం ఏంటి? మీకు బుర్రలు బంద్ చేస్తున్నాయా ఏమైనా? సరే ఇప్పుడు వీడియో తిప్పుతున్నారు. ఇప్పుడు ఎవడెవడైతే నాకు మళ్ళీ కాల్ చేస్తున్నాడో వాళ్ళందరికీ కూడా క్లారిటీగా చెప్తా ఆ వీడియోలో మాట్లాడిన పూర్తి సారాంశం. ఒరే అరగుండు లంజా కొడక, నీకు చేతకాక నువ్వు ముండవై ఉండి నీకు చేతకాక మధ్యలో ఆడవాళ్ళని తీసుకొచ్చిన ఆడంగి నా కొడక, నీకు చేత కాకపోతే ఏం చేయాలి? మూసుకొని ఉండాలిరా పక్కన. అంతేగాని ఆడవాళ్ళని ఎందుకు బయటికి తీసుకురావడం మధ్యలో? ముందు వాడే పెట్టాడు వీడియో, ఫణి రాజేష్ గాడి భాగోతం. ఈ లైవ్ ఆడియో అయిన తర్వాత నేను ఆ 2 ఫోటోలు కూడా పెడతా, వాడు పెట్టిన 2 వీడియోలకు సంబంధించిన ఆ 2 ఫోటోలు కూడా పెడతా. ఫణి రాజేష్ గాడి భాగవతం అని చెప్పేసి వాడు ఒక వీడియో పెడితే, దానికి కౌంటర్గా అరగుండు గాడి పెళ్ళాం లేచిపోయిందని నేను ఇంకొక వీడియో పెడితే, మళ్ళీ దానికి కౌంటర్గా ఫణి రాజేష్ వాళ్ళ అమ్మ అక్క పలానా చేపలమ్మే వాడితో అది ఇది అని చెప్పి వాడు ఒక వీడియో పెడితే, అక్కడి నుంచి గొడవ మొదలైందిరా సన్నాసులారా. ఎవడైతే నాకు ఫోన్లు చేసి మళ్ళీ ఈ వీడియో గురించి క్లారిటీ అడుగుతున్నారో ఆ సన్నాసులందరికీ కూడా నేను చెబుతున్నది ఒకటే, అస్సలు వారు ఇక్కడ మొదలైంది. ఏం చేశాడు వాడు? ఫస్ట్ చేతకాక ముండమోపై ఉండి ముందు నా భార్యని బయటికి తీసుకొచ్చాడు. అందుకు వాడి భార్య నేను బయటికి తీసుకొచ్చా. తర్వాత వాడేం చేశాడు? మా అమ్మని మా అక్కని బయటికి తీసుకొచ్చాడు. తల్లి విలియన్ తెలియని తలకు మార్చిన చెత్త లంజా కొడక, నీ పుట్టుక ఎలాంటి పుట్టుకురా? ఏ బ్రిటిషోడు కంటే పుట్టావురా నువ్వు? ఏ బ్రిటిషోడు పక్కలో పడుకుందిరా మీ అమ్మ అని చెప్పి అప్పుడు ఇప్పుడు ఈ మధ్యలో నన్ను చాలామంది అడుగుతున్నారు, అదేంటి అంటే ఇప్పుడు నిన్ను తిడితేనేమో తల్లి విషయం గురించి అని నువ్వు బాధపడతావా, వాళ్ళని తిడితే అదొక వేరేనా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ కాదు, ముందు మొదలుపెట్టింది వాడు. ఈ వీలైతే ఈ ఆడియోతో పాటు కానీ లేదంటే తర్వాత అయినా సరే ఆ 2 పిక్స్ కూడా పెడతాను, మీరు కావాలంటే చూడొచ్చు. వాడు చేసిన దీనికి ఇది పెట్టినందుకు లైవ్కి వచ్చి నా కొడక నిన్ను నరుకుతా ఇంటికి వచ్చి లంజొడక అని చెప్పి వాడిని తిట్టి లైవ్ పెట్టిన 2 నిమిషాలు 3 నిమిషాలు వీడియో, ఆ 3 నిమిషాల వీడియో కూడా 10 నిమిషాల్లో నేను డిలీట్ చేసేలోపుగా 52 క్రైస్తవ లంజా కొడుకులు, 52 మంది క్రైస్తవ లంజా కొడుకులు దీన్ని ప్రత్యేకంగా డౌన్లోడ్ చేసుకొని ఎవడికి వాడు సపరేట్గా అప్లోడ్ చేసి, ఏది అమ్మని తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి తిట్టి ముందు తప్పు పని చేసిన ఒక క్రైస్తవ లంజా కొడుకైన సాంబశివరావు అనే వాడి అరగుండు గాడిని సపోర్ట్ చేస్తూ ఈ వెధవలంతా కూడా ఎరా ఆడవాళ్ళని అలా తిడితే వాడికి సపోర్ట్ చేస్తున్నారు, రేపు మీ ఆడవాళ్ళని తిడితే మీ పరిస్థితి ఏంటి అన్నట్లుగా మాట్లాడుతూ, కొంచెం గట్టిగానే మాట్లాడుతూ, లంజా కొడుకైన యేసును పూజించే లంజా కొడకల్లారా అంటే 52 మంది లంజా కొడుకులు కూడా దానికి సంబంధించిన వారే. లంజా కొడుకును పూజించే లంజా కొడకల్లారా, ఏం తెలుసురా మీకు? ఇప్పుడు ఆడవారు ఉన్నారు, ఆడవారు ఇప్పుడు ఏంటి మనం కాపాడతామనే కదా వాళ్ళు చూస్తారు. అలాంటప్పుడు ఎవడో ముక్కు మొహం తెలియని ఆడి మొహం చూస్తేనే గేదెలు దెంగితే పుట్టినట్టు ఉంటాడు వాడు. అలాంటి లండి కొడుకు వాడు నా గురించి మాట్లాడే అంత ఇది ఉందా వాడికి? వాడు ఆ తల్లి గురించి మాట్లాడతాడు. తల్లిని దెంగే మతాన్ని పాటించే తబ్బర్ నా కొడుకు. ఎవడాడు రూబేన్ వెళ్ళి తల్లితో పడుకుంటాడు. ఏది వంశాలు మొదలైంది అక్కడి నుంచే. 12 మంది వంశాలున్న ఈ చరిత్రలో మొట్టమొదటి వంశస్థుడైన రూబేన్ వెళ్ళి తల్లితో పడుకుంటాడు. ఇటువంటి తల్లిని దెంగే మతంలో ఉన్న తబ్బర్నా కొడుకు వీడికి తల్లి విలువ తెలుస్తుందని మనం ఎలా అనుకుంటాం? కాబట్టే వీడికి గట్టిగా తగిలేలాగా, అరే లంజా కొడుకుని పూజించే లంజా కొడుకులారా, ఈ 52 మందికి నేను మీకు చెప్తున్నాను, మీరు చేసే లుచ్చా పని అంటే వాడికి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారా? లేదు ఇప్పుడు నేను తిట్టిన దీన్ని ఎవడైతే యేసుని తిడుతున్నానో నేను ఆ తిట్టిన దీని గురించి కూడా నేను తిరిగి క్షమాపణ చెప్పేలాగా మీరే, ఎవడైతే క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు అనుకుంటున్నాడో వాడి మీద కేసు పెట్టి వాడిని లోపలేయించి వాడిని శిక్షించి అప్పుడు నా చేత పొగిడించేలా చేయండి అని. ఇప్పుడు నేను పొగిడే సమస్య లేదు, నేను ఇప్పటికీ కూడా అదే ఫీలింగ్తో ఉన్నాను. వాడు వేస్ట్ గాడు.
3 మేకులు పీక్కోలేని బాడకవుగాడు. సో అసలు వాడిని పూజించడం అనేది పక్కన పెట్టి, ఈ సన్నాసులు ఎవడైతే ఉన్నాడో ఈ కిరసనాయల మతం గాళ్ళు, వీళ్ళకి మోకాల్లో ఉందో మెదడు, అరికాల్లో ఉందో కూడా తెలియదు. ఎక్కడుంటే అక్కడ కొంచెం బాగా వాష్ చేయండి రబ్బాయి, కాస్త పనికొస్తుంది, ఉపయోగం పడుతుంది బ్రెయిన్. అర్థమైందా? ఇదంతా చెబుతూ ఎవడైతే చెత్తనా కొడకలారా మీరంతా ఉన్నారో, ఆడవాళ్ళని తిడుతున్న వాడికి వాడి సపోర్ట్ చేయడం ఏంట్రా మీరు, చేయకండి అలాగా. సో ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని మీరు మీ మతం విలువను కాపాడుకోండి అని చెప్పేసి చెబుతూ 30 నిమిషాలు చేసిన వీడియోలో సో శివశక్తి సంబంధించిన సభ్యుడు అని చెప్తున్నారు. సో నేను శివశక్తికి సంబంధించిన సభ్యుడిని కాదు అని చెబుతూ, శివశక్తి అంటే నాకు ఇష్టం అని చెప్పినందుకు శివశక్తిని తిడతాను అంటున్నాడు ఆడెవడో ఫోన్ చేసి, పొరంబోకోడు. ఒరే ఎదవా, ఇప్పుడు నేను చెప్పేది ఏంటన్నది నువ్వు కరెక్ట్గా క్లారిటీగా వినట్లా. నీ మతం అంటే నీకు ఓకే, నీకు చాలా ఇష్టం. నాకు ఫోన్ చేసే ప్రతి ఒక్కడికి చెప్తున్నాను రే ఈ వీడియో గురించి. ఇది లంజ మతం అని చెప్పేసి అన్నావు అని ఫోన్ చేసే ప్రతి ఒక్కడికి కూడా నేను చెప్తున్నా, ఒకటే మాత్రం క్లారిటీగా వినండి. మీ మతం అంటే మీకు గొప్ప, మడిచి ముడ్లలో దోసుకోండి. అర్థమైందా? మీ ముడ్లో దోసుకుంటారో లేదంటే మీ పలానా ఇంకెక్కడ దోసుకుంటారో నాకు అనవసరం. మీ మతం మీకు గొప్పదైనప్పుడు మీ ఇళ్ళల్లో మీరు సావండ్రా సన్నాసులారా. మా ఇళ్ళకి ఎందుకు వస్తున్నారా? హిందువుల ఇళ్ళకి ఎందుకు వస్తున్నారా? ఎల్లరా కాలువలో వేసి తొక్కుతాం రండి. మా ఇళ్ళకి పక్కనే సైడ్ కాలువ ఉంటుంది, డ్రైనేజ్ కాలువ, దానిలో వేసి తొక్కుతాం ఒక్కొక్కడిని. పేడ కలాపులు చల్లుతాం ఏదో నా కొడకల్లారా అని. చూడరా మీరు మమ్మల్ని రమ్మంటుంది. మా ఇళ్ళ దగ్గరకు వచ్చి మతం మారుస్తూ మళ్ళీ మా మతం గొప్ప. మీ మతం గొప్ప అయితే మీ ముడ్లో పెట్టుకో, అంతేగాని మా ఇంటి దగ్గరికి ఏంట్రా మీరు చేసేది గలాట. అందుకని అడగొద్దంట, ఖచ్చితంగా అడుగుతాం. నీకు మత స్వేచ్ఛ ఇచ్చాడు, ఆ మత స్వేచ్ఛ దేనికి ఇచ్చారు? ఆర్టికల్ 25 అని చెప్పేసి అంటాడు ఈ రాజేష్ సిగ్గుబిల్లగాడు. ఆర్టికల్ 25 ఏ చూపిస్తున్నాడు? ఆర్టికల్ 25 బి చూపించాలిగా. ఆ బీలో ఏముంది? నైతికతకు భంగం కలగకుండా అని చెప్పేసి ఉంది. ఆ నైతికతకు భంగం కలుగుతుంది, మా ఇళ్ళకి రావద్దని చెబుతున్నాం మేము. మాడెవడో మాకు హక్కు ఇచ్చాడంటే మా ఇళ్ళ దగ్గరకు వచ్చి మా సంస్కృతి సాంప్రదాయాలు దోసుకోమని చెప్పేసి నీకు ఎవడన్నా హక్కు ఇచ్చాడా? ఎవడురా నీకు చెప్పింది? ఎవడురా? నా యాళ్ళారా ఎవడొచ్చినా సరే తొక్కి నారదీస్తాం. మా ఇళ్ళకి ఎవడొచ్చినా సరే మత మార్పిళ్ళు శవార్తలు అంటూ ఉరికించి తంతాం. అర్థమైందా? అది పిచ్చి కుక్కలు నెగదోలుతాం మీదకి. మీ ఏసే రక్షిస్తాడో పీసే రక్షిస్తాడో చూద్దాం. వాడే రక్షించుకోలేకపోయాడు, వాడు మిమ్మల్ని ఏంటో రక్షించేది బోడి ఎదవల్లారా. అర్థమైందా? ఇది సారాంశం. అది చేయకపోగా దాని విషయంలో నా మీద ఆల్రెడీ కేసు పెట్టారు. ఆ కేసు నడుస్తుంది ఆల్రెడీ. అయినా సరే ఇప్పుడు ఇంకా తిరుగుతుంది వీడియో అంటే, ఆ వీడియో తిరిగితే అనవసరంగా నన్ను కెలికితే, అర్థమైందా, ఇంకా 4 బూతులు ఎక్కువ తిట్టించుకోవడం తప్ప ఉపయోగం లేదు. నేను వీలైనంత వరకు నేను తిట్టకూడదని అనుకుంటున్నాను. కానీ ఆ తిట్టకూడదు అనే రూల్ కూడా నేను ఎప్పుడు బ్రేక్ చేస్తాను? నాకు మండినప్పుడు బ్రేక్ చేస్తాను. కాబట్టి నాకు మండించకుండా మీ పీసుగాడినో ఏసుగాడినో గోసిగాడినో మీరు కాపాడుకోండి నా నుంచి. అలాగే మాట్లాడే దేవుడు, పిత్తే దేవుడు, దగ్గే దేవుడు, దొడ్లోకి వెళ్ళే దేవుడు యేసు అని చెప్తున్నారు. వీళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, ఆడు మాట్లాడుతున్నాడా నిజంగా? రమ్మని నాతో మాట్లాడమను. చాలా ప్రశ్నలు ఉన్నాయి నాకు అడగడానికి. అమ్మా ఎవడెవడికో కల్లోకి వస్తాడాడు, నాకు రాడు. నా కల్లోకి వస్తే నేను అడుగుతానండి. మొట్టమొదటి ప్రశ్న, అరే నీ బాబెవడు? నువ్వు నిజంగా ఎవడికి పుట్టావు? నువ్వు సర్వాంతర్యామంట కదా, సర్వవ్యాపకుడు అంట కదా, సర్వజ్ఞుడు అంట కదా. సర్వజ్ఞుడు అంటే అంతా తెలిసి ఉండాలి కదా. అసలు నువ్వు ఎవడికి పుట్టావు? అసలు పరిశుద్ధ ప్రేతాత్మకే నిజంగా నువ్వు పుట్టేట్టయితే యోని మార్గం నుంచి ఎందుకు రావాలి? మేరీ మాత యోని మార్గంలో నుంచి? ఇదే నేను అడిగా అప్పుడు ఆ వీడియోలో కూడా. సో దాన్ని కొంచెం వల్గర్గా అడిగా అంతే. కానీ ఇప్పటికీ కూడా నాకు ఉన్న అదే ఫీలింగ్, నా ఫీలింగ్ అయితే నేను మార్చుకోను. అర్థమైందా? నన్ను అనవసరంగా కెలికేట్లయితే మీ గొయ్యి మీరే తీసుకుంటూ యేసుబాబు గొయ్యి కూడా మీరే తీస్తున్నట్లు లెక్క. అండ్ ఇంకొక విషయం, సచ్చాడు లేచాడు బతికాడు, అసలు యేసు అనేవాడు చెప్పిన సువార్తే వేరు. ఆడు చెప్పింది సువార్త, మీరు చెబుతుంది శవార్త. సువార్తలు చెప్పండి రా, శవార్తలు కాదు. అసలు ఆడేం చెప్పాడు సువార్త అది తెలుసుకోండి ఫస్ట్. ఆడు బతుకున్నంతకాలం ఆడేం చెప్పాడు, మీరేం చెబుతున్నారు మా కొంపల చుట్టూ తిరుగుతా అన్నది ముందు మీరు తెలుసుకుని చావండి. మీకు తెలీదు, మీరు వచ్చి మాకు చెబుతారు.
సిగ్గు అనిపించట్లేదురా మీకు? ఒరే అనవసరంగా నన్ను కనుక గెలిగితే మీకు పోయే కాలం దాపరించిందని అర్థం రాయి. యేసు పుట్టింది ప్యాంతర్ అనే రోమన్ సైనికుడు. యాక్చువల్గా ఎవరైతే యోహాను 8:41 చెప్పినట్లుగా మేము నీలా వేషపుత్రులం కాము అని చెప్పేసి యేసును మొహం మీద చెప్పుకు పెంటరాసి కొట్టి చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో యూదులు, వాళ్ళ గ్రంథంలో రాసుకున్నారు ఈ ప్యాంతర్ అనే రోమన్ సైనికుడు. ప్యాంతర్ ఒకటే కాదు, మేరీ మంచి గటికురాలు, అర్థమైందా? చాలామందికి సపోర్ట్ చేసిన గటికురాలు ఆమె. అందుకే ఎవరికి పుట్టాడో తెలియదు కాబట్టి ఒకటికని చెప్పలా. అది మ్యాటర్. సో నేను అప్పుడే అదే చెప్పాను, ఇప్పుడే అదే చెప్తున్నాను. ఉత్త పుణ్యానికి నన్ను కెలికి వాడిని నాతో దెంగించకండి, అది సంగతి. ఓకేనా? ఇంకా ఈ ఆడియో విన్న తర్వాత కూడా ఇంకెవడైనా ఫోన్ చేస్తే అడిగి చెప్పాల్సిన రీతిలో నేను చెప్తా. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను యాక్చువల్గా నేను దేని మీద ప్రిపేర్ అవుతున్నాను అంటే కనుక ఒక రీసెర్చ్ చేస్తున్నాను. మా యేసుకి లేవదు, మా యేసు మగాడు కాదు, మా యేసు మాడాగాడు, మా యేసుకి కామం లేదు కాబట్టి దేవుడు అని ఎవడైతే చెబుతున్నాడో వాళ్ళకి గట్టిగా గుణపం దింపేలాగా ఒక ప్రిపరేషన్ అవుతుంది. చరిత్రను బేస్ చేసుకొని జీసస్ ఫ్యామిలీ టూంబ్ అనే దాంతో యేసుకు 9 పిల్లలు ఉన్నారు. వాళ్ళల్లో ఒకడు కొడుకు యూదా, 3 ఆడపిల్లలు. మేరీ మాగ్దలేన్ అనే ఆవిడ్ని ఉంచుకొని పెళ్లి చేసుకొని కాదు, ఉంచుకొని పిల్లల్ని కన్నాడు. కాబట్టి భార్య కాదు ఆమె, ఉంచుకున్నాడు అంతే. పెళ్లి చేసుకుంటే భార్య అవుతుంది, పిల్లం అవుతుంది. ఇక్కడ ఉంచుకొని పిల్లల్ని కన్నాడు కాబట్టి యేసుకు పెళ్లి కాలేదని చెప్తారు. చెప్పేవి నిజాలే, కానీ దాని వెనకాల ఏవైతే నిగూఢార్థాలు ఉన్నాయో అవి తెలియవు వాళ్ళకి. సో వీలైనంతవరకు నన్ను కెలక్కుండా ఉంటే బెటర్ అబ్బాయి. మీరు ఎవరైనా సరే ఒక్కవేళ పొరపాటున కెలికారు అంటే తర్వాత మీ ఇష్టం, మీతో పాటు మీ యేసుకు కూడా సుక్కలు చూపిస్తాం. అండ్ పనిలో పని యేసుని నైట్ వేసుకుని వస్తాడా, మరి రెండో రాకడలో నైట్ వేసుకొని వస్తాడా, మరి లేకపోతే లుంగి కట్టుకుని వస్తాడా తెలియట్లా మరి పాపం. దానికి కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుంది మాకు. మరి ఏదో రెండో రాకడ త్వరలో రాబోతున్నాడు, వచ్చేస్తున్నాడు, ఇదిగో తోక, అదిగో పులి, ఇదిగో నక్క, అదిగో వాత, ఇట్లా ఉంటుంది. ఆ రెండో రాకడలో వచ్చేటప్పుడు అది నిజంగా గోచి వేసుకొస్తున్నాడా, నైటీ వేసుకొస్తున్నాడా, లంగోటా వేసుకొస్తున్నాడా, దానికి కూడా క్లారిటీ అంటారా బాబు. అర్థమవుతుందా? సో క్లారిటీగా చెప్పా. నాకు ఇప్పటికీ కూడా అదే ఫీలింగ్ ఉంది. అర్థమైందా? మీది లంజమతమే, ఇట్స్ క్లియర్. సో ఇంకెవడైనా కిలికెట్ అయితే కనుక వాడికి చూపించాల్సిన చుక్కలు వాడికి చూపిస్తాం. ఓకేనా? పొరపాటున మా ఇళ్ళ వైపు రాకుండా రోయ్. అసలే ఇప్పటికీ చాలామంది మేల్కొన్నారు, వస్తే తరిమి కొడుతున్నారు. కుక్కలను తరిమినట్టు, పిచ్చి కుక్కలను తరిమినట్టు తరిమి కొడుతున్నారు. కనీసం కుక్కలను అయితే బోన్లన్నా వేసుకెళ్తారు. ఇక్కడ మీకు అవకాశం కూడా లేదు, రోడ్లంటే పరిగెత్తించడమే. సో జాగ్రత్తగా ఉండండి. మీ కొంపల్లో, మీ చర్చిల్లో, మీ కూటంలో మీ సావు మీరు సావండి. మీ జోలికి ఎవరు రారు. ఓకేనా? అది సంగతి. ఇంకోసారి ఎవడైనా కనుక కెలికితే అది మ్యాటర్, ఇంకా చెప్పక్కర్లేదు కదా. ఓకేనా మరి? ఓకే మరి ఉంటాం మరి. బాయ్. జై శ్రీరామ్.